ఇంకా ఫ్రై చేసుకోవాలంటే ఇంకా వేసుకోవచ్చు, ఇంకా దగ్గరికి వేసుకోవచ్చు. మమ్మీ కొద్దిగా సూప్ కలుపుకునేటట్టు ఉండాలని. సూప్ ఏం లేదు, ముక్కకున్న దాంతో కలుపుకోవచ్చు. ఇంకా డీప్ ఫ్రై కూడా వేసుకోవచ్చు, పొడి పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే తాగాలనుకుంటారు చూడు, ఆ టైంలో వాళ్ళకు తాగేటోళ్ళకు మొత్తం డీప్గా చేసుకోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. కొంచెం రైస్ కలుపుకోవాలంటే ఎట్లా చెప్పు, అద్దరిపోయిన టేస్ట్ బాగుంటుంది. సూపర్ ఉంది. ఖతర్నాక్ కిరాక్ చికెన్ ఫ్రై మస్తు చేసినావు మమ్మీ. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారు అవి, నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు చికెన్ ఫ్రై ఎట్లా చేసుకుందాం అన్నది నేను చూపిస్తాను. ఇక ఏంటంటే మనం ఎట్లా అనుకుంటే ఎట్లా టేస్ట్ ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఇక మన ఇంట్లో అందరూ ఉడక మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. పిల్లల అక్కడికి ఒక్క బుక్క తినన్నా 4 బుక్కలు ఎక్కువనే తింటారు, అంత కమ్మగా ఉంటుంది. ఇక నేను చూపిస్తారా, ఉప్పేసి చికెను ఇట్లా తెల్లగా కడుక్కున్నా, బయటగా ఉప్పేసి కడిగినా ఇట్లా మెరిచినట్టు ఉంటుంది. ఉప్పేసి కడుక్కోవాలి, కూరగాయలైనా ఉప్పేసి కడుక్కోవాలి. కడుక్కుంటే మంచిగా ఉంటుంది. మనం ఉప్పేసి కడుక్కోకపోతే ఉడక 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. ఇప్పుడు కేజీ చికెన్కు నేను ఏమేమి వేస్తున్నానో చూడు. ఇట్లా క్రాస్ కట్ చేస్తావు, అట్లా కట్ చేస్తా, అట్లా ఉడక కట్ చేస్తా, ఇట్లా కట్ చేస్తా. ఇక మీకు ఎట్లా నచ్చితే నేనైతే రకరకాలు కట్ చేస్తా, మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి. ఇట్లా ఫ్రై కదా, ఇట్లా కట్ చేస్తాను. ఈ రకంగా ఆనియన్ గుడక మనం ఎట్లా కట్ చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. కటింగ్ గుడక ఉంటుంది, దాన్ని అట్లా ఇట్లా పొట్టు ఉడక మనము లోపలిది కొద్దిగా తీస్తేనే ఇట్లా మంచిగా వస్తుంది. మనకు ఇట్లా కర్రీ అనుకున్నా కానీ మనకు పొట్టు ఉండదు. ఇట్లా తీసేసుకోండి. ఇట్లా నేను ఎట్లా తీసుకున్నాను, ఒక్క జాలు ఇప్పినామంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇక బాధపడేది ఉండదు. ఇట్లా అంత తెల్లగా ఇట్లా వచ్చింది చూడు. ఇది గడ్డ అన్నది ఇట్లా తీసేసుకోండి. ఇది తీసేసుకుంటే మంచిగా ఉంటుంది, కర్రీ కూడా బాగుంటుంది. ఇవో నేను కటింగ్ ఎట్లా చేస్తున్నా చూడు, సన్నగా ఎట్లా రావాలి, ఏం రావాలన్నది. కింది దాకా కట్ చేయొద్దు, కింది దాకా కట్ చేస్తే జర కటింగ్ మనకు కట్ చేసినా కానీ ఇట్లా 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 పువ్వులాగా వస్తుంది. మనం ఇట్లా పువ్వు ఎట్లా ఇప్పుతుందో అట్లా తిప్పినట్టు ఉంటుంది, సన్నం వస్తుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నం వచ్చింది కూడా కటింగ్ ఉడుకుంటుంది. మనం కటింగ్ చేసి ఇట్లా ఉడుకుంటుంది. ఇట్లా కట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకున్నా. 2 ఆనియన్స్ ఎంత? కేజీ చికెన్కు 2 ఆనియన్ తీసుకున్నా. ఇట్లా కట్ చేసుకోండి, సన్నగా కట్ చేయండి. నేను ఇంకా సన్న ఉడక కట్ చేస్తాను. ఇట్లా అయినా ఉడక ఇట్లా వేసేది అంతా. ఈ రకంగానే కటింగ్ చేస్తాను నేను అంతా మొత్తం ఉడక. ఆ రకంగా చేసినామనుకో మనం పేస్ట్ బట్టి వేసుకున్నది ఉండదు, అంత బాగుంటుంది. ఇట్లానే కట్ చేసి ఏమేమి 2 ఆనియన్, ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసిన కదా 3 ఉన్నాయి. పచ్చిమిర్చి అయితే 2. చికెను కేజీ చికెను. ఉప్పు, పెరుగు అయితే వేసుకోండి. ఇప్పుడు ఎండాకాలం. కొత్తిమీర, పుదీనా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక మనము కరివేపాకు, ఫ్రైలలో కరివేపాకు అయితే వేసుకుంటాం కదా. 2 ఎండుమిర్చి, బండ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, జీలకర్ర, మిరియాలు. నేనైతే ధనియాలు పొడి వేస్తాను. పొడి లేకపోతే పట్టుకోండి వీటితోటి. నేను ఎట్లా చేస్తాను మసాలా చూసినాక విషయం. ఇప్పుడు ఆనియన్ కట్ చేసిన కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఉప్పేసి మంచిగా క్లీన్గా కడుక్కోవాలి. ఇట్లా ఉప్పేసి కడుక్కున్నాం. మనం కూరగాయలైనా ఉప్పేసి కడుక్కోవాలి, కడుక్కుంటేనే క్లీన్గా అవుతుంది. ఇట్లా మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఇట్లా తీసుకుంటే ఇళ్ళకి తీసేయాలి. ఏమన్నా మనము కట్టె దగ్గర కొడతారు కదా, అది కొడితే ఏంటంటే మనకు ఏం ఉడక ఉండకుండా ఇట్లా తీసేయాలి. ఒక చెక్కది ఉంటుంది కదా, ఆ చెక్క దాని మీద కొడతారు. అవి ఏమన్నా వచ్చినా ఉడక ఇట్లా ఒక 2-3 సార్లు కడుక్కుంటేనే మంచిగా ఉంటుంది. 3 సార్లు కడుక్కుంటాం. ఇప్పుడు మనము వేయించుకుందాం. సన్న మంట పెట్టుకొని వేసేసుకుంటాం.
2 ఇలాచీలు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు ఒక 4 5 5 6 దాకా 6 7 దాకా మనం తినడానికి వేసుకోండి. బండ పువ్వు కొంచెం ఇలా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా పట్టేసుకుంటాం. 2 ఎండిన మిర్చి, మిరియాలు 1 టీ స్పూన్, కేజీకి, హాఫ్ కేజీకి అయితే సగం, జీలకర్ర. మీరు ధనియాలు పొడి పట్టింది లేకపోతే ఇంట్లో వేయించుకోండి. పొడి పట్టింది ఉన్నది కాబట్టి నాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. కొద్దిగా వేగాలి, స్మెల్ వస్తుంటుంది. ఇది గ్రైండ్ చేసుకుంటాను నేను. ఇవి ఫ్రై అయినాయా? ఫ్రై అయ్యి ఇప్పుడు బంద్ చేసుకున్న. కొంచెం చల్లగా కావాలి. కొంచెం ఇట్లా స్మెల్ వస్తాయి మంచిగా వేయించుకుంటే. ఇట్లా 2 ఎండలు మీరు వేసుకుంటే ఇట్లా పట్టుకుంటే మనం కారం కూడా వేసుకుంటాము. ఈ పొడి చేసుకున్నాక ఏ టైంలో వేస్తానో చూడండి మీరు. ఇది మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలి. పట్టుకొని వచ్చినాక పొడి నేను చూపిస్తా. మనం ఎంత సన్నం పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలన్నా అన్నీ ఉడక మీకు చూపిస్తున్నా. ఇట్లా పట్టిన మిరియాలు, జీలకర్ర, మనం అన్ని మసాలాలు వేసినాం కదా, లవంగాలు, ఇది స్మెల్ లెవెల్ ఉంటుంది. దీంతో టేస్ట్ బాగుంటుంది. ఏ టైంలో వేస్తానో చూపిస్తాను నేను. చూడండి చికెన్ ఫ్రై ఎట్లా చేస్తా చూడండి. కేజీకి ఆయిల్ ఇదైతే ఈ స్పూను చిన్న ఇట్లా ఎక్కువ ఆయిల్ పట్టదు కాబట్టి 3 స్పూన్లు సరిపోతుంది కేజీకి. గరం అయినాక ఎట్లా వేస్తా ఏం వేస్తా అన్నది చూడు. నేను సన్నమే కట్ చేస్తున్నా. ఆమెను చూసి నేను నేర్చుకున్నా. నేను నన్ను చూసి అవి నేర్చుకుంటాను. ఆమెది ఆ కటింగ్ బాగుంటుంది. చూడండి చికెన్ ఫ్రై అంటే మీరు కూడా వేసుకుంటారు కావచ్చు. మంచిగానే ఇది బాగుంటుంది టేస్ట్. చూడండి ఎట్లా చేస్తా ఏం చేస్తా అన్నది చూస్తూనే అర్థమవుతుంది. గోలక ఆనియన్ బాగా గోలద్దు, కొంచెం మెత్తపడితే చాలు. నేను ఫ్రై తోటి అది గోలుతుంది. పచ్చిమిర్చి ఒక 2, ఇగో పుదీనా అన్నది మనం వేసుకునేరు. ఏంటంటే మన తర్వాత కొద్దిగా వేసుకుందామని ఉంచుకుంటున్నా. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కేజీకి 1 టీ స్పూన్ వేసుకోండి. కేజీకి అయితే 2 టీ స్పూన్లు వేసుకోండి. ఫ్రెష్ దంచేది. ఫ్రెష్ వేస్తేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉంటుంది. పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు అయితే నేను మంచిగా వేసుకుంటే ఈ విషయం. పసుపు మంచిగా లేకపోతే నాకు అది ఏంటంటే మంచి ఏ కెమికల్ ఏది ఉడక మనకి ఏ ఇన్ఫెక్షన్ ఏది ఉడక అన్నిటికి పనిచేస్తుంది. ఇట్లా మెత్తగా ఉండాలి. ఆనియన్ మాత్రం బాగా కర్రీగా వేయించకుండ్రి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ కేజీ ఉంటుంది. కేజీకి ఎంత వేసినా చూడండి మీరు. ఉంటుంది అనుకో తక్కువ వేసుకోండి. ఇందులో సగం చేయదు. ఈ వాటర్ పోయేదాకా మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఉడకండి మంచిగా ఉడికినాక ఈ చికెన్కి వచ్చిన వాటర్ ఇంకినాకనే మనం ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను. కారము, ఇది ఉప్పు లేని కారం 2 టీ స్పూన్లు వేసిన, 3 టీ స్పూన్లు, 4 టీ స్పూన్లు. మన హాఫ్ కేజీకి అయితే 2 వేసుకోండి. కేజీ కంటే 4 వేసుకోండి. ఉప్పు కారాలు ఆప్షన్ అంతే. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. నేనైతే పచ్చిమిర్చి 2 వేసినా కదా, ఎక్కువ తక్కువ అన్నది. అది పైసి ఉడక మీరు ఎట్లా పట్టించుకున్నారు కారం మిరపలు లెక్క. అది తిను ఉడక బాగా పైసి ఉంటే తక్కువ వేసుకోండి. కారం ఉప్పు మీరే. నేను అండే ప్రాసెస్ చూపిస్తున్నా. ఎందుకంటే ఇక మీరు మొగళ్ళు వండుకున్నా వండుకున్నా కూడా ప్రాసెస్ అయితే చూపిస్తున్నా. ఇక మీకు ఖరాబ్ కాకుండా అట్లా చేసుకోండి. ఆ నీరు పోయినాకనే నేను కారం వేసిన. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. 2 టీ స్పూన్లు పడుతుంది ఉప్పు. 2 టీ స్పూన్లు వేసిన. పెరుగు ఎన్ని టీ స్పూన్లు వేస్తుంది.
పెరుగు 2 3 4 టీ-స్పూన్లు 5 వేసిన. పెరుగు బాగా పుల్లగా ఉండేదంటే తక్కువ వేసుకోండి. ఈ సప్పనే ఉంది అందుకే 5 వేసిన. బాగా పుల్లగా ఉంటే 3 ఇట్లా వేసుకోండి. సప్పగా ఉంది కాబట్టి పుల్లగా ఉన్నది వేయకూడదు. చికెన్లో మంచిగా ఉండదు. కొంచెం పులుపు ఉంటే వేసుకోండి కానీ పుల్లగా ఉంటే మాత్రం ఆ రోజు ఫ్రెష్దే వేసుకుని వేసుకోండి. ఫ్రెష్ లేకపోతే వేసుకోకూడదు, చికెన్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు కరివేపాకు, ఉడక పౌడర్ ఒక 2 టీ-స్పూన్లు వేసుకోండి. ఉడక పౌడర్, ధనియా పౌడర్ ఒక టీ-స్పూన్ వేసుకోండి. ధనియా పౌడర్ మీరు ధనియాల పౌడర్ లేకపోతే పట్టుకోండి. నేను పట్టిన మసాలా ఉన్నది కదా, ఈ మసాలాతోటి ధనియాలు వేయించుకొని పట్టుకోండి. కారం ఉడక లేకపోతే ఎండిన మిరపకాయలు ఉంటే ఇంట్లో పట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా వేసేస్తున్నాను. నేను పట్టినా కదా, ఇప్పుడు మీరు చూపెట్టినా కదా, మిరియాలు ఉన్నాయి, జీలకర్ర ఇవన్నీ వేసి, ఎల్లిగడ్డ కాదు అదే ఇలాచి, లవంగం, మిరియాలు, చెక్క, ఎల్లిగడ్డ, ధనియాల పౌడర్ వేసినావు కానీ ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేయించుకొని ఇళ్ళనే కలిపి మిక్స్ చేయాలి. ధనియాలు కూడా వేయించుకుంటే వీటితో జీలకర్ర వేసి ఇవన్నీ వేసి మీరు పొడిలు ఉన్నాయనుకో పొడిలు వేసేసుకోండి. కొద్దిగా రెడ్మెంట్గా తెచ్చుకుంటారు కదా, పొడిలు ఉంటే పొడిలు వేసుకోండి. అప్పటికప్పుడు పట్టుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇక మీరు ఎట్లా వేసుకుంటారు అన్నది మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఈ మసాలాతోటి ఈ చికెన్ అన్నది మంచిగా మగ్గాలి, దగ్గర రావాలి. ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం సరే. ఇంకా దగ్గర రావాలి. ఇలా పెరిగేసినాం కాబట్టి ఈ గ్రేవీ వచ్చింది. ఇది పోవాలి అనుకుంటే మనం ఎట్లా దించుకోవాలంటే అట్లా దించుకోవచ్చు, ఇట్లా దించుకోవాలంటే ఇట్లా దించుకోవచ్చు. కానీ ఫ్రై అన్నప్పుడు ఫ్రై లాగా చేసుకోండి. ఇక మరి ఇట్లా కొంచెం ఇట్లా ఉండాలి అని మనం అనుకుంటాం అనుకో, ఈ రకంగా ఉండాలనుకుంటాం అనుకో, ఉండాలనుకుంటే ఉంచుకోవచ్చు. మన ఇష్టం, ఇక మన ఆప్షన్. ఎట్లా తినాలనుకుంటే అట్లా తినచ్చు. ఫ్రై చేస్తాం. నేనైతే కలుపుకుంటట్టు చేసుకుందామని అనుకుంటున్నా. కొంచెం ఫ్రై దగ్గరికి చేస్తామని అనుకుంటున్నా. మీరు ఎట్లా ఏ రకంగా దించుకోవాలంటే దించుకోవచ్చు. కొద్దిసేపు ఉండండి, ఒక 5 నిమిషాల తర్వాత చూస్తాం. ఇప్పుడైతే గట్టి అయిపోయింది, ఫ్రై అయిపోతుంది. కొంచెం చల్లగా అయితే మొత్తము ఇది గుంజేసుకుంటుంది, దగ్గరికి వస్తుంది. ఇట్లా ఈ రకంగా ఉన్నప్పుడు నేను దించేస్తున్నా. మనం చల్లగా అయినాక గట్టి అయిపోతుంది. కొత్తిమీర రెడీ. ఫస్ట్ కొత్తిమీర అయితే వేసుకుంటాం కదా, ఫస్ట్ వేసుకున్నా కానీ రెడీ. బంద్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్గా పంపేది. చికెన్ ఫ్రై అంటే వదలకుండా గుమ్మాయిస్తుంది, గుమ్మలాగించినట్టు. నేను తగ్గదలే టేస్ట్లో అంతా. ఇట్లా విషయం ఈ రకంగా ఇట్లా కొంచెం ఇట్లా పెట్టుకొని ఇట్లా విన్నామంటే ఇక ఎదిరిపోతుంది. చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. కొంచెము మనము గరం ఉన్నప్పుడు ఇట్లా కొంచెం లూజ్గా తీసుకోండి, ఇక తర్వాత డ్రై అయిపోతుంది. అది విషయం. సరేనా, ఉంటాం మరి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కదా పంపేది. ఇక సబ్స్క్రైబ్ అన్నది మీకు నచ్చితే వేసుకోండి, నచ్చలేదనుకో వదిలేయండి. చికెన్ మిరియాలతోటి నేను ఎట్లా చేసిన, ఏం చేసిన అన్నది నేను ప్రాసెస్ అయితే పక్క కొలతలతో చెప్పిన, అట్లా వేసుకోండి. ఇట్లా తిను. ఇదేనా, ఉంటాం మరి. ఇక చికెన్ ఫ్రై, గరం చికెన్ ఫ్రై ఎంత గరం ఉందంటే ఫుల్ వేడిగా ఉంది. లెగ్ పీస్ ఇంకా ఏం మస్తు ఉంటుంది. గిట్లా చేసుకుంటే మీ ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో మొగలు కూడా సూపర్ చేసినామని మెచ్చుకుంటారు. మమ్మీ అట్లా చేస్తుంది. ఇట్లా వేసుకోరి, ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మమ్మీ చికెన్ ఫ్రైలని మస్తు రకాలు చేస్తుంది. మిరియాలతోటి, జీలకర్రతోటి ఎట్లా చేసిన అన్నది చూడండి, ఎట్లా చేసిన అన్నది. ఫుడ్ ఛానల్ని ఏంటంటే మనము
మనకు నేత్ర లాక్స్ కొడుకున్నది అండ కొడుక లైక్ లేదు కామెంట్ పెట్టొద్దు. వావ్. ఇంకా ఫ్రై చేసుకోవాలంటే ఇంకా వేసుకోవచ్చు, ఇంకా దగ్గరికి వేసుకోవచ్చు. అది మమ్మీ ఎండాకాలం కదా కొద్దిగా సూప్ కలుపుకునేటట్టు ఉండాలని. సూప్ ఏం లేదు, ముక్కకున్న దాంతోటే కలుపుకోవచ్చు, ఇంకా డీప్ ఫ్రై కూడా వేసుకోవచ్చు. చేసుకోవచ్చు. పొడి పొడి కొడికి వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే తాగాలనుకుంటారు చూడు, ఆ టైంలో వాళ్ళకు తాగేటోళ్ళకు మొత్తం డీప్గా చేసుకోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. కొంచెం రైస్ కలుపుకోవాలంటే ఎట్లా చెప్పు, అద్దరిపోయిన టేస్ట్, బాగుంటుంది. సూపర్ ఉంది. ఖతర్నాక్ కిరాక్ చికెన్ ఫ్రై మస్తు వేసినాయి మమ్మీ, మస్తు ఉంది. అన్నీ కరెక్టే పడ్డాయి, ఉప్పు కారం అన్నీ కరెక్టే పడ్డాయి. ఇట్లా ఆనియన్ మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పు, మంచిగా లేకపోతే మంచిగా లేదని చెప్పు. మంచిగా ఉందా ఎట్లుంది అని నాకు అంతే. ఇది స్మెల్ చేస్తుంటే మమ్మీ ఇట్లా గుమాయించింది. ఎంత ఎమ్మిగా వచ్చిందంటే ఆ స్మెల్కి తగ్గట్టు టేస్ట్ కూడా ఉంది. ఖతర్నాక్, అద్దరిపోయింది టేస్ట్. మనం చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. సూపర్ అంటే సూపర్, జ్యూసీ జ్యూసీ ఉంది, అమ్మ ఉంది. ఇట్లా ఇట్లా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఉంటాం మళ్ళా ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం. ఈ సండే మీరు చికెన్ ఫ్రై ఇట్లా వేసుకోర్రి, మస్తు ఉంటుంది. పిల్లలకు చికెన్ అంటే ఇష్టము, నిన్న వేసి పెట్టిరనుక ఒక్క ముద్ద తినేది 4 ముద్దలని నోరు జాపుకుంటూ వస్తారు. ఇది విషయం. ఇక లైక్లు ఇరమ్మా, లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ అనేది రన్నింగ్ అవుతుంది. మంచి మాటలు చెప్పుకుంటారు అని అంటుండ్రు, చెప్తా కొన్ని విషయాలు లాక్స్ దాంట్లో చెప్తా. ఇది విషయం. ఇక నాకు కలిసినప్పుడల్లా అదే విషయం చెప్తున్నారు మీరు, ప్రతి ఒక్కరు కూడా అది చెప్తున్నారు, మంచి మాటలు చెప్పు అని చెప్తున్నారు. చాలా ఉన్నాయి మన ఈ మంచి మాటలు, బ్యాక్ పోయి చూడండి ఒకసారి, చూసి మీరు ఏ రకంగా మీకు మంచి మాటలు కావాలో నాకు కామెంట్ ద్వారా పంపించండి. సరేనా, ఉంటాం మరి. ఇక ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం. ఓకే, ఉంటాం మళ్ళీ. బాయ్ బాయ్ బాయ్.